రీసెంట్గా 2019 ఎలక్షన్స్లో జరిగింది కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు డిఎల్ రవీంద్రారెడ్డి గారికి ఫోన్ చేసి ఏమన్నారు అనేది డిఎల్ రవీంద్రారెడ్డి గారి చెబుతున్నారు. దానికి సంబంధించి 10 సెకండ్స్ వీడియో బిట్ చూడండి. అయితే 2019లో రాజశేఖర రెడ్డి కొడుకు ఫోన్ చేసి మీరు మళ్ళీ పార్టీలో చేరాలి, మన అంతా రెడ్లు అది ఇదని చెప్పడంలో సరే నేను చేరినాను. చూశారు కదండి, జగన్మోహన్ రెడ్డి అంట డిఎల్ రవీంద్రారెడ్డి గారికి ఫోన్ చేసి కడప ఆయన, అన్నా నువ్వు రెడ్డే నేను రెడ్డే, ఇది మన వైఎస్ రెడ్డి పార్టీ, మన రెడ్లందరం కలిసి మన రెడ్డి పార్టీ కోసం పనిచేయాలన్నా అనేసి అడిగారంట. దానికి ఈయన సరేననేసి పనిచేశారంట. సో ఇక్కడ వైఎస్ విజయలక్ష్మి గారి స్టేట్మెంటు మతం మారటంతో వెలేశారు అనేది, అలాగే పులివెందుల్లో ఉన్న ఓటింగ్ ప్యాటర్న్, రెడ్డి కులస్తుల ఓటింగ్ పర్సంటేజీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు డిఎల్ రవీంద్రారెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన స్టేట్మెంట్స్, ఈ మూడింటిని కలిపి చూస్తే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇలానే చేసి ఉండొచ్చు ఎలక్షన్స్లో గెలవటం కోసం అని కన్విన్సింగ్గానే ఉంటుంది. అలాగే వైసీపీ వాళ్ళు చెప్పే ఇంకొక అభ్యంతరకర స్టేట్మెంట్ ఏంటంటే, సరే మతం మారటంతో ఇలా వెలివేసి ఉండొచ్చేమో, అలాగే అక్కడ ఎలక్షన్స్లో గెలవటం ముఖ్యం కాబట్టి రెడ్డి కులస్తుల పర్సంటేజ్ ఎక్కువగా ఉండటంతో ఈ విధంగా రాజశేఖర రెడ్డి చేసి గెలిచి ఉండొచ్చేమో, అయినా కానీ శంకర్ జాతి కుటుంబం అనేసి అది ఇది అని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అలా అనిపించవచ్చా అనేది అంటారు.